మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు తోడు నీడ ఫౌండేషన్ ఫౌండర్ రాజేశ్వరి గారు, లైఫ్ కోచ్. ఎన్నో జీవితాలను మార్చి ఇవాళ మన ముందు ఉన్నారు. అమ్మగారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే ప్రేమ్. తెలుగు ప్రజలకి రామాయణం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు. అవును. ఒక స్త్రీగా రామాయణంలో మీకు ఏ స్త్రీ పాత్ర అంటే చాలా ఇష్టం? మీరు చెప్పినట్టు రామాయణంలో చాలా పాత్రలు ఉన్నాయి. సీత, సావిత్రి, మండోదరి, ఊర్మిళ, ఇలా చాలా పాత్రలు ఉన్నాయి. నాకు నచ్చిన, అందరూ మెచ్చిన పాత్ర సీతాదేవి. సీతాదేవి పాత్ర అంటే జనరల్గా అందరికీ ఇష్టం ఉంటుంది. అన్నిటికీ మించి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా సీతారాములు చెప్తారు. వాళ్ళు కలిసి ఉన్నది చాలా తక్కువ సమయం అయినా కూడా ఆ కొద్ది సమయంలోనే ఒకరికొకరు ఎంత అన్యోన్యంగా ఉన్నారు. రాముల వారు ఏకపత్ని వ్రతులు అంటారు. సీతాదేవి ఎడబాటులో కూడా ఆయన మరొక స్త్రీని మనసులో కూడా ఆలోచించలేదు. అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అయితే సీతాదేవి పాత్ర నాకు ఎందుకు ఇష్టం అంటే, సీతాదేవి భార్యగా, రాముల వారి భార్యగా వచ్చిన తర్వాత ఆయనతో పాటు 14 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళిపోయింది, కానీ ఆయన వదిలిపెట్టి రాణివాసంలో ఉండే సౌకర్యాల కోసం లేదు. ఈ రోజుల్లో అయితే నువ్వు పోతే పో, నేను హాయిగా ఉంటానంటారు ఇక్కడ. అలాగా 14 సంవత్సరాలు ఆయనతో పాటు అరణ్యవాసమే చేసింది, కానీ ఆయన విడిచిపెట్టి ఉండలేదు. అది అయిపోయిన తర్వాత ఆమెను ఇంటికి తీసుకొచ్చే ముందు ఎవరో చాకలాడు ఏదో ఒక మాట అన్నాడని ఆవిడని అగ్ని ప్రవేశం చేయించాడు రాముల వారు. అక్కడ నాకు తెలిసినంత వరకు నా మనసులో ఏమనిపిస్తుంది అంటే, అక్కడ ఆవిడ ఈగో హర్ట్ అయింది. అంటే ఆవిడ స్వాభిమానం దెబ్బతింది. రాముల వారికి తెలుసు ఆవిడ పతివ్రత అని తెలుసు, ఆవిడలో ఏ దోషము లేదు అని తెలుసు. అయినా కూడా ఒక ప్రజారంజకంగా పరిపాలించే ఒక పరిపాలకుడిగా ఆయన ప్రజల మాటకి విలువ ఇవ్వాలి. అంచేత చాకలవాడన్న మాట అయినా సరే ఆవిడ నిర్దోషిత్వాన్ని, ఆవిడ సతీత్వాన్ని ఆవిడ నిరూపించుకోవాలి. కాబట్టి ఆయన ఆవిడకి అగ్ని పరీక్ష పెట్టాడు. అగ్ని పరీక్షగా ఆవిడ సిద్ధపడింది. ఎందుకంటే ఆయన పెట్టినటువంటి పరీక్షలో తను నెగ్గితేనే కదా తన యొక్క గొప్పతనం తెలుస్తుంది, తన పాతివ్రత్యం తెలుస్తుంది. అందుకని నిలబడింది. అగ్నిదేవుడు తీసుకొచ్చి రాముల వారికి అప్పచెప్పాడు. అంతవరకు కథ అయిపోయింది. కానీ అక్కడ ఆవిడ స్వాభిమానం దెబ్బతింది. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక చాకలవాడు చెప్పిన మాట కోసమని నీ కట్టుకున్న భార్యకే నువ్వు ఇంత పరీక్ష పెడతావా అని ఆవిడ అభిమానం దెబ్బతింది. రాముల వారికి తెలుసు, ఆవిడ కూడా తెలుసు. అయినా సరే అక్కడ ఆవిడ స్వాభిమానం దెబ్బతినేటప్పటికీ ఆ లవకుశులు ఇద్దరిని ఆయనకు అప్పచెప్పేసి ఆవిడ భూదేవి దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎందుకని పుట్టింటికి వెళ్ళిపోయింది? ఇప్పుడులాగా చీరకొనలేదు, నగలు కొనలేదని పుట్టింటికి వెళ్ళలేదు. అక్కడ ఆవిడ స్వాభిమానం దెబ్బతిని, అంటే ఎన్ని కష్టాలు పడ్డా, ఎంత కష్టతరమైనటువంటి రోజులైనా కూడా రాముల వారితో కలిసి గడిపింది ఆవిడ. ఇంత కష్ట సమయంలో కూడా గడిపిన స్త్రీకి ఆయన ఇలాంటి పరీక్ష పెట్టేటప్పటికీ ఆవిడ స్వాభిమానం దెబ్బతిని వెళ్ళిపోయింది. అంటే ఒక స్త్రీ ఎన్ని కష్టాలనైనా ఓర్చి భర్తతో కలిసి ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఇవాళ మ్యారేజ్ చేసుకుని రేపే విడాకులు అన్నట్టు ఉండకూడదు. అది క్యారెక్టర్ చెప్పడంలో ముఖ్యమైన ఉద్దేశం అది. అలా ఉండాలి. కానీ చిన్న చిన్న వాటికి కూడా తట్టుకునే సహనం, ఓర్పు స్త్రీకి ఉండాలి. స్త్రీ చాలా సహనశీలి, భూదేవంతుడిదని చెప్తుంటారు కదా, అంత సహనం కలిగి ఉండాలి. దాంపత్య జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకోగలగాలి. కానీ వాళ్ళ స్వాభిమానం దెబ్బతింటే మాత్రం సహించాల్సిన పని లేదు. అక్కడ మెయిన్ అది. నీ స్వాభిమానం దెబ్బతిన్నంత వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకో, కానీ నీ స్వాభిమానం దెబ్బతిన్నప్పుడు మాత్రం నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలి. అక్కడ ఆవిడకి ఆ స్వాభిమానం ఎప్పుడైతే దెబ్బతిందో ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. అంతే. ఆయన పిల్లలు ఆయనకి అప్పచెప్పి, అది కూడా 9 మాసాలు మోసి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉండి పిల్లల్ని పెద్ద చేసి ఆయన కలిసిన తర్వాత ఆయన పిల్లల్ని ఆయనకు అప్పచెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. అంటే ఆవిడ ఒక స్త్రీగా, ఒక భార్యగా, ఒక మాతృమూర్తిగా ఆవిడ యొక్క బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించి ఈ తేడా వచ్చింది కాబట్టి వెళ్ళిపోయింది. అది చాలా గొప్ప విషయం, సర్దుకోవాల్సిన విషయం. అంటే ఏంటంటే, ఎన్ని తంటాలు వచ్చినా సరే భర్తని విడిచిపెట్టి వెళ్ళకూడదు. నీ స్వాభిమానం దెబ్బతింటే దేన్ని కేర్ చేయకూడదు. అంచేత స్త్రీ పాత్రగా సీతాదేవి పాత్ర అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ జనరేషన్కి ఒక మంచి మాటగా భార్యాభర్తలు కలిసి ఉండాలంటే ఒక మంచి మాటగా ఏం చెప్తారమ్మా? ఎక్కడండి అసలు ఎవరు ఉంటున్నారు చెప్పాలంటే? అప్పటి త్రేతాయుగంలో రాముల వారు సీతాదేవి సంగతి వేరు, ఇప్పుడు కలియుగంలో వాళ్ళ సంగతి వేరు. భార్యాభర్తలు కలిసి ఉండాలంటే ఉండవలసింది వాళ్ళ మధ్యన ఒక అవగాహన. అంటే ఒకరి ఇష్టాలని ఒకరు గౌరవించుకోవటం. చాలామంది మగవాళ్ళలో ఎట్లా ఉంటుందంటే, నేను మగవాడిని, నేను భర్తని, నువ్వు నా మాట వినవలసిందే అని ఉంటుంది. కానీ మీ మాట వినవలసిందే తప్పనిసరిగా, కాదని నేను అంటలా. కానీ ఆవిడ కూడా ఒక మనిషే అన్న, ఆవిడకి కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి అనే విషయాన్ని కూడా వీళ్ళు గమనించాలి.
అంటే చీరలు నగలు నాకు కొనిమంటే నేను ఎక్కడ కొనిస్తాననేది కాదు. ఆమె ఒక పద్ధతిగా అంటే నాకు ఇది కావాలి అని అన్నప్పుడు ఆవిడ ఇష్టాల్ని గౌరవించగలగాలి, ఆవిడ కోరికలు తీర్చగలగాలి. తర్వాత ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ప్రేమ అభిమానం ఉండాలి. స్త్రీకి పురుషుడి పట్ల ఉండాలి, పురుషుడికి స్త్రీ పట్ల ఉండాలి. ఇందులో హెచ్చు తగ్గులు లేవు. ఈ విషయానికి వచ్చేటికి చాలామంది అదేదో సినిమాలో చెప్తాడు భార్యాభర్తలు సమానమే, భర్త కొంచెం ఎక్కువ సమానం అని. అట్లా కాదు, ఈ విషయంలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుని, ఒకరి బలాలు బలహీనతల్ని ఒకరు తెలుసుకొని, ఆ బలాలు బలహీనతల్ని కూడా సమర్థించుకుంటూ వెళ్ళగలిగిన దాంపత్యం అన్యోన్య దాంపత్యం. కానీ అలాంటివి ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికినా దొరకటం లేదు. ఎందుకంటే మగవాడి ఆశలు వేరు, ఆడదాని ఆశలు వేరు, మగవాడి కోరికలు వేరు, ఆడదాని కోరికలు వేరు, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి సామ్రాజ్యం వాళ్ళది. నా ఇష్ట ప్రకారమే జరగాలని కూడా నా ఇష్ట ప్రకారమే జరగాలని ఆయన కొట్టుకునే రోజుల్లో దాంపత్య జీవితానికి అసలు అర్థమే లేకుండా పోతుంది. అలా ఉన్నవాళ్ళు నిజంగా అదృష్టవంతులు. అందుకనే పూర్వం సీత, సావిత్రి, అనసూయ వీళ్ళందరూ పతివ్రతలని చెప్పారు. ఎందుకు చెప్పారంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళని ఫాలో అవుతారని. అసలు ఫాలో అయ్యే సమస్య లేదు. అంచేత ఎవరి ఇష్టం వాళ్ళదే. అలా ఉంది. అంచేత అలా అర్థం చేసుకుని అన్యోన్య దాంపత్యంగా ఉండగలిగిన వాళ్ళు నిజమైన భార్యాభర్తలు. అంటే ఈ తరం వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? ఈ తరం వాళ్ళకి మనం చెప్పేటంతటి వాళ్ళం కాదు. ఒకటి, మనం చెప్తే వినరు. రెండు పాయింట్. అయినా మీరు అడిగారు కాబట్టి భార్యాభర్తల సంబంధం అనేది ఒక పవిత్రమైన బంధం. అది చాలా పవిత్రమైనది. తర్వాత స్త్రీ పురుషులకు వాళ్ళదంటూ ఒక గృహము, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంసారం అనేది ఏర్పడడానికి ఒక ప్రాథమిక సూత్రంలాగా. పెళ్ళి అయిన తర్వాతనే ఇద్దరు కలిసి ఉండడం మొదలు పెడతారు, వాళ్ళ పిల్లలు పుడతారు, వాళ్ళకంటూ ఒక సంసారం ఏర్పడుతుంది. ఆ సంసారం, పిల్లలు, బాధ్యతలు, వాళ్ళని పెంచి పెద్ద చేయటం, ఈ ప్రక్రియ అంతా జరగడానికి వివాహం అనేది మూల సూత్రం. అంచేత దాని ద్వారా ఒకటైనటువంటి జంటలు వాళ్ళ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళని ఉద్యోగాలకు పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఆ బాధ్యత వహించి ఆ బాధ్యతలు తీర్చుకోవడంలో ఇద్దరు కూడా కలిసి కృషి చేస్తారు. ఆ కలిసి కృషి చేయడంలో ఒకరి అభిప్రాయాలు ఒకళ్ళని గౌరవించుకుంటూ, పిల్లలు ఇలా అన్నారు, వాళ్ళ కోరిక మనం తీర్చాలి, మనం ఎలా తీరుద్దాం అని ప్లానింగు, ఎమోషనల్గా కూడా దగ్గర అవుతారు. అంటే ఒక బాండింగ్ ఏర్పడుతుంది పిల్లలతో కలిసి పెంచడంలో. ఆ బాండింగ్ ఏర్పడినప్పుడు దాని ప్రకారం మనం పిల్లల్ని ఏ పద్ధతిగా పెంచాలి, ఎలా వాళ్ళని పెద్ద చేయాలి, ఏ కాలేజీల్లో చేర్పించాలి, ఏ సీట్లు చేర్పించాలి, ఏ కోర్సు చదివించాలి, వీటన్నింటిలోనూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరికి. నేను డాక్టర్ చదివిస్తాను వాళ్ళు, నేను ఇంజనీరింగ్ చదివిస్తాను వాళ్ళు అంటే అవ్వదు కదా. అంచేత పిల్లల యొక్క కోరికకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అలా ఇచ్చుకుంటూ అన్యోన్యంగా కలిసి ఉండడంలో ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకొని గౌరవించుకోగలిగితే ఆ దంపతులు ఆదర్శ దంపతులు అవుతారు. కుటుంబం కూడా మంచిగా ఉంటుంది. అవును, కరెక్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.